వరంగల్ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నర్సంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాలతో ఈ రోజు నర్సంపేట రూరల్ మండల పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పైన చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా టీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను తప్పుపడుతూ ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన కుట్ర చేస్తుంది అని తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రకు తరలించేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారని బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రలను ఎదుర్కోవాలి అని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహారాములు, క్లస్టర్ ఇన్ఛార్జీలు కోమండ్ల గోపాల్ రెడ్డి, మోటూరి రవి, కొడారి రవి, కట్ల సుదర్శన్ రెడ్డి, బూకియా వీరన్న, వల్లాల కరుణాకర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు సూచన మేరకు నర్సంపేట రూరల్ బీఆర్ఎస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. 2 రోజుల నుంచి అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ చేసి మరి పీసీ ఘోష్ అని ఒక కమిషన్ అనే పేరుతోని మరి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి కేసీఆర్ గారు ప్రాణం తాకట్టు పెట్టి మరి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి మరి దాదాపు లక్షలాది ఎకరాలకు నీరు అందించి రైతును రాజ్యం చేయాలనే ఉద్దేశంతోని సంకల్పంతో పాడి పంటలు కలిపి 10 సంవత్సరాలు ఆయురారోగ్యంగా ఉన్న రైతులను నట్టేట ముంచడానికి, దాన్ని నిర్వీర్యం చేయడానికి ఒక 2 పిల్లర్లో 3 పిల్లర్లో మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోతే దాన్ని పూర్తిగానే ఇది పనికిరాదు అని కాంగ్రెస్ కుట్రపూరితంగా మరి మోసం చేసి లేని కమిషన్ వేసి దాన్ని ఈరోజు పునరుద్ధరించకుండా మరి దాన్ని రైతుల పుట్టగొట్టే పరిస్థితులు ఉన్నదానికి మరి ఎప్పటికి కూడా కాళేశ్వరం అనేది జీవనాధారం లాగా మరి కేసీఆర్ గారు రైతులకు రైతు నాయకుడిగా అనిపించుకోవడానికి మరి సస్యశ్యామలంగా ప్రాంతంగా చెరువులు గుంటలు నిండుండే మరి కాళేశ్వరం ద్వారా ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఎడారిలాగా మార్చడానికి కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు దీని పీసీ ఘోష్ అనే మరి ఒక సెక్షన్ తీసుకొచ్చి ఒక కమిషన్ వేసి మరి దాన్ని రద్దు చేయాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ అది పునరుద్ధరించేదాకా వదిలిపెట్టే సమస్య లేదు. తెలంగాణ ప్రజలందరూ ముక్తం ఘటంతో కాంగ్రెస్ మరి కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించకపోతే మరి సిబిఐకి ఇచ్చినవని మరి విచారణ జరిపినవని రకరకాలుగా కాంగ్రెస్ మరి అబద్ధాలు మరి ఘోషి కమిషన్ మరి ఘోషి కమిషన్ అనే పేరుతోని అబద్ధాలు సృష్టించి దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ దాన్ని